అందరికీ నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ను కమిషన్ పిలిచింది అందరికీ తెలిసిందే. ఆయన వచ్చిన తర్వాత సమాధానాలు చెప్పిండు. అక్కడ ఏం జరిగిందో చెప్పక తప్పదు ఫైనాన్స్ మినిస్టర్గా ఆయనకు తెలిసిన విషయాన్ని. అది చెప్తే ఎంబడే కాంగ్రెస్ నుంచి అటాక్ స్టార్ట్ అయింది. ఈయన కేసీఆర్ని సేవ్ చేయనికే మాట్లాడుతున్నారని కొందరు, ఇది బీజేపీ స్టాండా ఈటెలందరి స్టాండా అని కొందరు, ఇవన్నీ మాట్లాడుతున్నాగానే తుమ్మల నాగేశ్వరరావు రెస్పాండ్ అయ్యారు. మా అప్పుడు మంత్రి, ఆయన సబ్ కమిటీలో ఉన్నారు. ఆయన చేసిన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఏంటంటే అసలు ఈ సబ్ కమిటీ వేసింది కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాదు, ఫస్ట్ ఆరోపణ. రెండోది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత మా సబ్ కమిటీ వేసిండ్రు. మూడో ఆరోపణ ఏంటంటే అసలు మేము సంతకాలు చేయలేదు, అసలు మమ్మల్ని అడగలేదు, కేసీఆర్ మమ్మల్ని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చర్చించలేదు. ఈ మూడు ఆరోపణలు చేసిండ్రు. నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అప్పుడు ఏం జరిగిందో. ఎందుకంటే నేను ఇరిగేషన్ బీడ్ చూసిన, 10 సంవత్సరాలు ఇరిగేషన్ బీడే చూసిన. మొత్తం తెలంగాణ రాకముందు నుంచి మొన్నటిదాకా ఇరిగేషన్ ఆఫీస్లో చూసేవాడిని. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తా. అది ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో మీరే డిసైడ్ చేయండి. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవే ఈటెలందరూ చేసిన కామెంట్స్ ఏంటంటే క్యాబినెట్ నిర్ణయం అని చెప్పింది. ఇదంతా క్యాబినెట్ నిర్ణయం అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు అంటారు అసలు క్యాబినెట్లో డిస్కషన్ చేయలేదు, జస్ట్ సంతకాలు తీసుకున్నారు. తర్వాత అందరం సంతకాలు చేశామని చెప్తుండు, అసలు నాకు సంబంధం లేదంటుండు. ప్లస్ కాళేశ్వరం కోసం కాదు అని, ఇది కాళేశ్వరం కోసం వేసిన సబ్ కమిటీ అని వీళ్ళందరూ చెప్పిండ్రు. కమిషన్ ముందు ఎవరైనా నిజమే చెప్పాలి. ఇక కమిషన్ ముందు కూడా నిజాలు చెప్పలేదనుకో, ఇంజనీర్స్ కొంతమంది కేసీఆర్ మీద చెప్పిండ్రు, అది కూడా నిజమే, దాన్ని పర్స్యూ చేస్తుంది కమిషన్. ఫస్ట్ నిజాలు చెప్పడం ఇంపార్టెంట్ ఇక్కడ. కానీ చెప్పిన దాన్ని వట్టెట్లా చెప్పినావు అని ఈటెలందరూ క్వశ్చన్ చేస్తారు. తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, అప్పుడు మినిస్టర్గా కడియం శ్రీఆర్ ఉన్నారు, వాళ్ళంతా సంతకాలు చేసిన వాళ్ళే. తుమ్మల నాగేశ్వరరావును కనుక కమిషన్ పిలిస్తే ఆయన విషయాలు చెప్తారు. ఆయన వస్తానని ఇప్పటిదాకా ఇవ్వలేదు వివరణ. నా దగ్గర నాకు కొన్ని ఆధారాలు మాత్రం చూపించగలుగుతా. ఒకటి, ఇది సబ్ కమిటీ చేసింది. గవర్నమెంట్ ఏరీ బై కమిటీ హాస్ క్యాబినెట్ సబ్ కమిటీ టు స్టడీ టు సజెస్ట్ ద మెజర్స్ అండ్ modalities of resolving the issues of re-engineering of major irrigation with the following ministers: Harish Rao, Itala Rajendar, Tummal Nageswarrao. Major irrigation, re-engineering of major irrigation అని చెప్పిండు. రీ-ఇంజనీరింగ్ ఆఫ్ మేజర్ ఇంజనీరింగ్స్ ఏమున్నాయి మన దగ్గర, ఏం జరిగినాయి? రీ-ఇంజనీరింగ్ జరిగింది మేజర్లో కాళేశ్వరం, సరే దేవాదుల అవన్నీ కూడా ఉన్నాయి తర్వాత. కానీ ఇక్కడ మెయిన్ ప్రాజెక్టు కాళేశ్వరం. అయితే సరే కాళేశ్వరం మీద కాదు అనుకుందాం, తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించింది కాదు, ఈ సబ్ కమిటీ దానికి సంబంధం లేదనుకుందాం. మళ్ళీ ఈ రిపోర్ట్ ఎందుకు ఇచ్చిండ్రు ఈ సబ్ కమిటీ? వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంది? అకార్డింగ్ దీస్ ప్రాజెక్ట్స్ యాజ్ రివ్యూడ్ ద డీటెయిల్స్ విత్ ఎక్స్పర్ట్స్ అండ్ వ్యాప్కోస్ అంటే ఆ సర్వే చేసిన సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్, అండ్ డిసైడెడ్ టు ప్రపోజ్ సర్టెన్ చేంజెస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రీ-ఇంజనీరింగ్. The government wide reference one cited constituted a cabinet subcommittee to examine the mode of instrument and implementation of changes, and the recommendation of cabinet subcommittee has been approved by the government. Cabinet subcommittee అంటే వీళ్ళే, హరీష్ రావు, ఈటెల రాజేందర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. వీళ్ళు మేజర్ ఇరిగేషన్లో కొన్ని సూచనలు చేసినారు, కొన్ని మార్పులు. ఏ మార్పులు చూడండి. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ హ్యావ్ టేకెన్ ద ఫాలోయింగ్ డిసిజన్ యాజ్ రెస్పెక్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఆలోచన రిపోర్ట్ ఇది. కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా మార్పులు సూచిస్తూ ఈ సబ్ కమిటీ, వీళ్ళే ఈ సంతకాలు చేసామన్నారు కదా, ఆ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మేము ఇవన్నీ మార్పులు చేసామనుకో. ప్యాకేజ్ 7 ఇట్ వాజ్ డిసైడ్ టు డిలీషన్ ఆఫ్ లిఫ్ట్ సిస్టమ్ ఇంక్లూడింగ్ సర్జ్ పూల్, పంప్ హౌస్, డ్రాపింగ్ ఆఫ్ 32 TMC ఇంటూ కాకతీయ కెనాల్, లింక్ కెనాల్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ కాకతీయ కెనాల్. ఇంత పెద్ద ఈ సర్జ్ పూల్ నుంచి 32 TMCల పంప్ హౌస్ నుంచి నీళ్ళు కొడతారు కాబట్టి కాకతీయ కెనాల్, లింక్ కెనాల్ కెపాసిటీ పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ప్యాకేజ్ 2 ఇంకా అన్నిటి ఉన్నాయి. ప్యాకేజ్ 9లో కూడా తర్వాత ఇట్ ఇంట్రెస్ట్ డివిజబుల్ వర్క్ ఆఫ్ మలక్పేట్ రిజర్వాయర్ బై అడాప్టింగ్ స్విస్ చేంజ్ మెథడ్. ప్యాకేజ్ 2 ఇంట్రెస్ట్ ఆఫ్ అడిషనల్ వర్క్ విచ్ ఈజ్ ఇండివిజువల్ అంటే మొత్తం దీనిలో గ్రావిటీ కెనాలు, సర్జ్ పూలు, పంప్ హౌస్, డ్రాఫ్ట్ ట్యూబ్స్ అండ్ డెలివరీ మెయిన్స్ టు ఎగ్జిస్టింగ్ ఏజెన్సీ అట్ అగ్రిమెంట్ రేట్స్. ప్రైసెస్ పెంచాలి తగ్గించాలనే విషయంలో కూడా ఈ సబ్ కమిటీ కొన్ని సూచనలు చేసింది. టు ఇంట్రెస్ట్ టు అడిషనల్ వర్క్స్ విచ్ ఈజ్ ఇండివిజువల్ టు ద ఎగ్జిస్టింగ్ ఏజెన్సీ ఆఫ్ అగ్రిమెంట్స్.
అదే వాళ్ళతో ఏం రేట్లు వేసుకున్నారో మొత్తం పరిశీలించింది. ప్యాకేజ్ 14, 15, 16, 17, 18, 19 మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని సూచనలు చేసిండు, అన్ని చేసిండు ఈ సబ్ కమిటీ. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఉంటాడు, అసలు మాకు సంబంధం లేదు కాళేశ్వరంతో అంటున్నాడు. ఇప్పుడు ఎవరు తప్పించుకుంటున్నాడు దీనిలో? ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది గవర్నమెంట్ జీవో అనేది, నేనేమి ఎకనామిక్ తీసుకొచ్చిన జీవో కాదు ఇది. దీనిలో మీకు డేట్స్ కూడా చెప్పాలి. ఆయన అనేది ఏంటంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత కదా మమ్మల్ని కాన్స్టిట్యూట్ చేసింది అనేది ఆయన వర్షన్. ఎట్లయితుంది? 30వ తారీఖు 6వ నెల 2016, 30వ తారీఖు 6వ నెల 2016లో ఆయన సూచనలు చేసిండు, మొత్తం సూచనలు చేసిండు. అంతకన్నా 3 నెలల ముందు కాన్స్టిట్యూట్ అయింది, 3 months బిఫోర్ కాన్స్టిట్యూట్ అయింది. ఇంకోటి కూడా చూపిస్తాను నేను మీకు. తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత మా సబ్ కమిటీ చేసిండ్రు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలనే ప్రపోజల్ వచ్చింది 1/3/2016, కట్టాలి. ప్రాణిత చేవల్ల మహారాష్ట్ర వాళ్ళు ఒప్పుకుంటలేరు. ప్రాణిత చేవల వల్ల 152 మీటర్ల బ్యారేజ్ కడితే నీళ్ళు వెనకపోతున్నాయి. మహారాష్ట్రలో అడవి ప్రాంతం, కొంత పొలాలు అవి మునిగిపోతున్నాయి. మా జనం ఒప్పుకోరని వాళ్ళు అంటున్నారు. కాబట్టి మనం దాని హైట్ తగ్గించేసి ఇది కడితే బాగుంటుందని ఒక ప్రపోజల్ ఎప్పుడు పెట్టినరు? 1/3/2016, మార్చి 1, 2016. ఈ సబ్ కమిటీ వేసింది ఎప్పుడు? సబ్ కమిటీ వేసింది మార్చి 15, 2016. దొరికిపోయింది తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన మొత్తం అబద్ధాలని అర్థమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపోజల్ అయిన 15 రోజులకే సబ్ కమిటీ చేసిండ్రు. వీళ్ళు సబ్ కమిటీ చేసిన తర్వాత 3 నెలలకే అన్ని సూచనలు చేసిండ్రు. ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయి కట్టేసిన తర్వాత సబ్ కమిటీ చేసారు అనుకో, ఈ సూచనలు చేయడానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు అది మొత్తం కట్టేసిన తర్వాత ఇంకేం సూచన చేస్తారు? ఇది కెపాసిటీ పెంచాలి, కాకతీయ కెనాల్ కెపాసిటీ పెంచాలి, తర్వాత దాన్ని టన్నల్ సైజ్ పెంచాలి. అసలు ఈ సబ్ కమిటీ 1.5 TMC కాదు, 2 TMC, డైలీ 2 TMC ఎత్తేనికి సజెస్ట్ చేసింది కూడా ఈ సబ్ కమిటీయే కాళేశ్వరం. ఇంకొక మాట మాట్లాడుకుందాం. అసలు క్యాబినెట్లో చర్చ జరగలేదు. క్యాబినెట్లో చర్చ జరగకుండా సంతకాలు పెడతారు మినిస్టర్స్. ఇప్పుడు ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి మినిస్టరు, ఇప్పుడున్న గవర్నమెంట్లో చాలా. ఒకవేళ అదే కనుక జరిగితే కేసీఆర్ మీద కేసు పెట్టవచ్చు. కేసీఆర్ మీద ఈ గవర్నమెంట్ మీద కేసు పెట్టవచ్చు. ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్స్ ప్రతి దాని మీద మినిట్స్ ఉంటాయి, గవర్నమెంట్లో ఉంటాయి మినిట్స్. ఏం జరిగింది, ఏ క్షణం ఏం మాట్లాడుకున్నారు, దీని మీద చర్చ జరిగింది అని. ఇంకోటి ఏంటంటే క్యాబినెట్లో మినిస్టర్స్ ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా ఇష్టం లేకపోతే డిసెంట్ నోట్ అని ఒకటి ఉంటుంది. డిసెంట్ నోట్ ఇవ్వచ్చు. డిసెంట్ నోట్ అంటే నాకు ఈ సబ్జెక్టులో సంతకం పెట్టడం ఇష్టం లేదు, ఈ సబ్జెక్టులో నేను డిస్కషన్ చేయను, దీనివల్ల నష్టమే అని డిసెంట్ నోట్ ఇవ్వచ్చు మినిస్టర్స్ ఎవరైనా సరే. మెజారిటీ మినిస్టర్స్ కనుక డిసెంట్ నోట్ ఇస్తే ఆ అంశం వదిలేయాలి గవర్నమెంట్. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు, కడియం శ్రీహరి గారు, ఎవరెవరో ఉన్నారు అందరూ, మరి వాళ్ళు డిసెంట్ నోట్ ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వాలిగా డిసెంట్ నోటు. మీరు డిసెంట్ నోట్ ఇవ్వలేదు, చర్చలో పాల్గొన్నారు, సమోసాలు తిన్నారు, ఛాయలు తాగినరు, సబ్ కమిటీ మెంబర్గా రిపోర్ట్లు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చి ఇప్పుడు మేమేం చేయలేదు, ఆ సబ్ కమిటీ దాని మీద కాదు అని తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. అందుకే తుమ్మల నాగేశ్వరరావు దొరికిపోయినట్టున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.